హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా కలుపుకుందామో చూపిస్తా. ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. కలుపుదాం. మేము వేప పులుసు అంటాం, మామూలుగా ఉగాది చట్నీ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఉగాది పండుగ దగ్గరకు వచ్చిందిగా, మీకు చూపిద్దామని ఉగాది పచ్చడి తయారు చేస్తున్నా. తయారు చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ వేప పువ్వు కోసుకొచ్చుకొని చక్కగా రెల్లుకొని తయారు చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వు, మామిడికాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, అరటిపండు, చింతపండు నానబెట్టిందండి, పిసికి శుభ్రంగా వడకట్టుకొని పులుసు తయారు చేసుకోవాలా. సాల్ట్, బెల్లం, చింతపండు పిసికిందండి గుజ్జులాగా. పులుసు పిసికిన ఫస్ట్ పోతున్నా, గిన్నెలో కలుపుతా. వేప పువ్వు వేస్తానండి. మామిడి ముక్కలు, జీలకర్ర అండి, పచ్చిమిర్చి, బెల్లం వేస్తానండి. పండి, అరటికాయ ముక్కలు 4 వేస్తానండి. పిల్లలకి కొద్దిగా తీపి ఎక్కువ ఉంటుందని వేసిందండి అరటిపండు, పిల్లలు తాగాలని. పెద్దోళ్ళు అయితే వేసుకునే అవసరం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. పులుసు ఇప్పుడు కలయి తిప్పుకున్నామండి, బెల్లం ఉప్పు మొత్తం కలిసేటట్టుగా. మేము వెనక 1.5 2 లీటర్లు కలిపోదాం. చుట్టాలు వచ్చేవాళ్ళు, అడుక్కున్నోళ్ళు, 2 బిచ్చకాళ్ళు వచ్చేవాళ్ళు, మొత్తానికి తలకాతి పోసేవాళ్ళం మేము. అది పెద్ద ఫ్యామిలీ, 30 మంది ఉండేవాళ్ళం మేము. మా అమ్మగారు కలవటం బట్టి వాళ్ళకి స్నానం చేసి, తల స్నానం చేసి అన్నీ కలిపి వాళ్ళకి 10 అయ్యేది మాకు. ఇప్పుడు అట్టాడు ఒకళ్ళిద్దరేగా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తయారు చేసి పెట్టుకుంటున్నారు, అట్లా పెట్టుకోకూడదు. పండగ పూట కరెక్ట్గా పండగ పూట స్నానం చేసి కలుపుకొని దేవుడి కాడ పెట్టుకొని దేవుడి నైవేద్యంలాగా పెట్టి తర్వాత మనం చూసుకోవాలి. అది అసలు పద్ధతి. వెనకటి పద్ధతులన్నీ మర్చిపోయి ఎవరెట్ట వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అట్లా చేసుకోకూడదు. పులుసు రెడీ అయిందండి, టేస్ట్ చూద్దాం. టేస్ట్ చేద్దామండి. ఎక్సలెంట్గా ఉందండి. ఇదే ప్రకారంగా మీరు కూడా చేసుకొని పండగ పూట ఆయురారోగ్యాలతోటి వర్దిల్లాలని కోరుకుంటున్నా. వేప పులుసు కంపల్సరిగా పండగ నాడు తాగాలండి, చాలా మంచిది. మీకోసం ఈ వంటలు అవి చేస్తున్నాండి, చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా వేప పులుసు కలుపుకొని తాగండి. తాగినా కామెంట్ కూడా చేయండి, ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్.